హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు H6. ఈరోజు మనం రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు మనతో జనం మనం అనే పార్టీ రాయలసీమ ఇన్ఛార్జ్ ఉరుకుందు గారు మనతో ఉన్నారు. భారం మోసే మా నెత్తుటి బంధం వే మా గుండెల బాధను తీసే మా నేస్తం నువ్వేలే మా కన్నుల తడినే తొడిసే ఓ చల్లని నీచేయే మా వెన్నుకు బలమై నిలిచే. రాయలసీమ ఇన్ఛార్జ్ ఉరుకుందు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే ఉరుకుందు గారు. నమస్తే అండి. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఏంటి సార్ అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? సరే, యాక్చువల్లీ మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అవగాహన ఉంది. రాజకీయంలో మనం తరతరాలుగా ఒక 30 years నుంచి చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా ఒక 2 కుటుంబాలు మాత్రమే శాసిస్తూ ఉంటాయి. అంటే మన రాజ్యాంగంలో రాసినట్టు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా మనకు అగుపించట్లేదు. దానికి కారణం కూడా మనమే అండి. సామాన్యులు కూడా ఎలక్షన్ ఓటర్స్ ఎవరైతే ఎలక్షన్ కార్డు ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనకు రాజ్యాంగం హక్కు కల్పించింది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం గత 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయము అంటే ఒక వ్యాపారం చేసేసారు. ఈ ట్రెండ్ మార్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మన తరాలు నెక్స్ట్ జనరేషన్ బిడ్డలైన బాగుపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాజకీయంగా మార్పు తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో సామాన్యుడికి అవకాశం కల్పించాలి, జనాల నుంచి మనం నాయకులను తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ జనం మనం పార్టీ అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ 2019లో జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ తరపు నుంచి మేము పోటీ చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లోకి రాకముందు అంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్ మీరు? రాజకీయాల్లో రాకముందు 2017 వరకు చెన్నై వెనమల్ ఇన్స్టిట్యూట్స్లో లెక్చరర్గా వర్క్ చేశాను. దాని తర్వాత అప్పటి నుంచి నేను సివిల్ కోచింగ్లో ఉన్నా శంకరాస్ ఐఎస్ అకాడమీలో. లాంగ్ టర్మ్ కూర్చోవాలని చెప్పేసి 2017లో ఇంట్లో వచ్చి కూర్చోవడం జరిగింది. సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. అప్పుడే కొన్ని కుటుంబ సమస్యల వల్ల మనం ఆర్థికంగా బలపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎమ్మెగనూరులోనే నియర్ ఫైర్ స్టేషన్ దగ్గర. అది స్టార్ట్ చేసిన తర్వాత LLB జాయిన్ అయ్యాను. LLB కంటిన్యూ చేస్తూ ఎన్నో సమస్యలపైన అవగాహన ఉంది. వాటిని ఫీల్డ్లోకి వెళ్ళి చాలా చూసాము. మనం చదువుకున్న వాళ్ళము, మనం మౌనంగా ఉంటే ఎవరో మనల్ని శాసిస్తూ ఉంటారు కాబట్టి మన వంతుగా ప్రయత్నం చేయాలి అనేటువంటి బీజాన్ని నాటుకున్నాము. అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాము. అంటే ఇది లెక్చరర్గా చేశారంటున్నారు, సివిల్స్ ప్రిపేర్ అయ్యారంటున్నారు. ఇవన్నీ అసలు వాటికి సంబంధం లేని మ్యాటర్ రాజకీయాలకి. అవన్నీ వదిలేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇంట్లో వాళ్ళు ఎవరేమండి, నేను నా స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్లీ ఈ దగ్గరలో ఉన్నట్టు ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే కోటెకల్ ప్రాంతంలో ఉంటాం మేము. కొన్ని కారణాల వల్ల ఊరు వదిలేసి బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్ గా 2005 నుంచి 13 దాకా ఇండిపెండెంట్ గానే చదువుకున్నాం. ఒక సంస్థ మనకు ఆదోన్లో సంస్థ ఉంటుంది, స్వామి వివేకానంద సేవ సంస్థ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ లో ఇప్పటికీ దాదాపు 18 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ అప్పటి నుంచే మేము 2005 నుంచి కూడా అక్కడే వర్క్ చేసి ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మాకు అవగాహన ఉంది. కాబట్టి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే బీజాలు నాటుకున్నాం. కానీ ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్కి వెళ్తే బాగుంటుంది అన్న సంకల్పం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎంతో మనం ఉద్దేశం ఉంటుంది, కానీ ఒక IAS కానీ కలెక్టర్ కానీ ఒక హోదా వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ జనాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానాన్ని కట్టడి చేస్తున్నారు. దానికి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు వాడు స్వలాభం కోసం వస్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నా కూడా దాన్ని కట్టడి చేస్తున్నాడు. అప్పుడు అనిపించింది ఎంత అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా కానీ మనం మారాల్సింది ఒక పొలిటికల్ సిస్టమ్ మారాలి.
ఈ పొలిటికల్ సిస్టమ్ గనక మారితే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేయొచ్చు అన్న సంకల్పంతో వచ్చాం. అసలు ఆంధ్రప్రదేశ్లో జనం మనం అనే పార్టీ ఉందని చెప్పి అందరికి తెలుసు అంటారా? సోషల్ మీడియా యూజ్ చేసే ప్రతి యువకుడికి జనం మనం పార్టీ పైన అవగాహన ఉంది. 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నాం. ఈసారి 2029కి ప్రతి గ్రామానికి చేరాలనేటువంటి ఉద్దేశం ఇప్పుడే బేస్ చేశాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని పార్టీలతో సమానంగా మేము రీచ్ అవుతామనే కాన్ఫిడెంట్ ఉంది. అధికారంలోకి చేపట్టడానికి కూడా మా వంతు కృషి ప్రయత్నిస్తాం. ఎన్నికల సంఘం మీకు ఏం గుర్తు ఇచ్చింది సార్? యాక్చువల్లీ పోయినసారి ల్యాప్టాప్ గుర్తిచ్చిందండి. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ లో అక్కడ కూడా వేరే పార్టీకి ఇవ్వడము, తెలంగాణ అండ్ అదర్ స్టేట్ అని చెప్పడం వలన ఇప్పుడు ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. ఈ వీక్ లో కంపల్సరిగా మనకు గుర్తు అలాట్ చేస్తారు. ఇంకా రాలా, ఆల్రెడీ వచ్చిన దాన్ని వాళ్ళు ముందుగా వెళ్ళారు కాబట్టి ఇక్కడ మనకు హోల్డ్ లో ఉంచారు. అంటే మీరు దానికి ఎన్నికల సంఘానికి ఎన్ని గుర్తులంటే ఇవ్వాలి కదా, మన ఆప్షన్స్ ఉంటాయి కదా. ఏమేమి ఇచ్చుకున్నారు మీరు? ముందుగా బస్ ఇచ్చాము, తర్వాత విజిల్ ఇచ్చాము, విజిల్ ల్యాప్టాప్ ఇచ్చాము. మనకు ల్యాప్టాప్ అలాట్ చేశాడు. ఇప్పుడు మనకు ల్యాప్టాప్ వేరే వాళ్ళకి అలాట్ చేశాడు కాబట్టి ఏదో ఒకటి ఏది ఇచ్చినా మనకు సంతోషం అని ఆశిస్తుంది. 2024 ఎలక్షన్స్ మీ టార్గెటా? అవునండి, 2024 టార్గెట్. ఈసారి 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నిలబెట్టాలనేటువంటి ఒక సంకల్పం. అభ్యర్థులు ఇప్పటిదాకా 52 మంది ఉన్నారు. ఇంకా మనకు ఎలక్షన్స్ ఇంకా 2 months ఉంది కాబట్టి అంతలోపుగా అందరినీ గ్యాదర్ చేస్తాం, నిలబెట్టిస్తాం. అంటే ఓన్లీ ఎమ్మెల్యేనా లేకపోతే ఎంపీ కూడా 10 చోట్ల ఎంపీలను కూడా అభ్యర్థులను కూడా నిలబెడుతున్నామండి. ఇంతకు మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను ఈసారి కర్నూలు జిల్లా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాము. నాతో పాటు 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా సిద్ధం చేశాము పోటీ చేయడానికి. 2019లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేశారు సార్? 2019లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? అప్పుడు 476 పైచీలకు వచ్చాయి. కానీ నేను కౌంటింగ్ దగ్గర ఉన్నప్పుడు 1100 చిల్లర అనౌన్స్ చేశారు. కానీ పేపర్కి ఏమో 476. అంటే వీళ్ళు హైప్ వస్తుందన్న ఉద్దేశంతో చాలా పార్టీలు, చాలా మనకు ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది, ఇలాంటి వాళ్ళు ముందుకు రాకూడదని. అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారా లేకపోతే మీ జనం మనం అనే పార్టీ నుంచే పోటీ చేశారా? అప్పుడు ఇండిపెండెంట్ గానే పోటీ చేశాను. ఇండిపెండెంట్ పోటీ చేసిన తర్వాత జస్ట్ ఒక స్టెప్ ముందుకేద్దాము అన్న ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచనతో నాలాగా ఆలోచించే వాళ్ళు లైక్ మైండ్ పీపుల్ మన రాష్ట్రంలో చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు మనం ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఒక రాజకీయంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి మన స్టేట్లో. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం రాజకీయ మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఒకసారి ఫేస్బుక్లో ఒక మ్యాటర్ రాయడం జరిగింది. నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రాష్ట్రంలో ముందుకు రావచ్చని. అదే టైంలోనే జనం మనం పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి శివ గారు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. 2019 తర్వాత 2021లో నన్ను కాంటాక్ట్ అయ్యారు ఆయన. అయిన తర్వాత కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగిన తర్వాత లైక్ మైండ్ పీపుల్ అంతా ఎందుకు కలవకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఆలోచించుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పుడు మీ ఓవరాల్గా జనం మనం అనే పార్టీలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? స్టేట్ మొత్తం చూసుకుంటే స్టేట్ మొత్తం ప్రతి చోట ఉన్నారండి. ఇంత అని సంఖ్య లేదు. జనం మనం అంటే జనహితం ఎంత పర్సెంటేజ్ అన్న ఉన్నారంట? 1% ఇంకా ఎక్కువ ఉన్నారండి. జనహితం కోరే ప్రతి ఒక్కరు కూడా జనం మనం పార్టీనే. ప్రతి ఒక్కరికి చాలా ఉంటుంది, అరే రాజకీయంగా మార్పు తీసుకురావాలని. కానీ వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేక లోపల వేదన ఉంది, ఆవేదన ఉంది, కానీ బయట పడలేకపోతున్నారు. కానీ మేము పెట్టేటువంటి ప్రజల కోసం పెట్టేటువంటి వార్తలు చూస్తుంటే చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాకు అనిపిస్తూ ఉంది, ఓహో మాకు ఆదరణ ఉంది ప్రజల్లో అని. కాదు సార్, నేషనల్ వైజ్గా అధికారంలో ఉన్న బీజేపీనే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక లోకల్ పార్టీ అయినా పేర్లు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తేందో తెలియదు, అలా జనం మనం పార్టీని ప్రజలు పట్టించుకుంటారంటారా? దీనివల్ల మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు కానీ మీ అధినేతకు కానీ మొత్తం లాసే కదా. అంటే ఒకప్పుడు మనకు బీజేపీ కూడా పోటీ చేస్తే ఒక 40 years బ్యాక్ ఎవరికి తెలియదు. కేవలం ఒక 2 సీట్లు ఉన్నటువంటి ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, మొన్నే ఆమ్ ఆద్మీ పార్టీ మనకు ఒక 15 years బ్యాకే ఎవరికి తెలియదు. ఒక ఉద్దేశం మన లక్ష్యం గనక మంచిదైతే కంపల్సరిగా ఇప్పుడు కాకపోయినా
మనకు భవిష్యత్తులో భవిష్యత్ తరాలను మార్చాలనేటువంటి ఉద్దేశం. మనం ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఎవరైనా లీడ్ చేయొచ్చు వచ్చిన తర్వాత. ఇప్పుడు మీకు ప్రతి పార్టీలో చూసుకుంటే నాయకుల్లో ఫైర్ బ్రాండ్ ఉన్న నాయకులు లేకపోతే సెలబ్రిటీ ఉన్న నాయకులు ఉంటారు. అవునండి. మీ పార్టీలో అలా ఎవరైనా ఉన్నారా? మాకు అట్లాంటి ఉద్దేశమే లేదండి. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉండాలి, కానీ ఫైర్ బ్రాండ్ ఎవరిని ఉద్దేశం ఉంటే సరిపోదు కదండి, నాయకుడిని ఎదుర్కొనే దమ్ము ఉండాలి కదా. ఉండాలండి, ఆ ధైర్యం ఉంటుంది. మేము లీగల్ గా వెళ్ళిపోగలము, కానీ ఒకరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి ఒక కార్యకర్తను కోల్పోయేటువంటి పరిస్థితి ఎవరికి తానీయం. కాబట్టి ఏదైనా ఒంటరిగానే పోరాడతాం, ఏదైనా ఉన్నా లీగల్ గా వెళ్ళిపోతాం. మీ రాయలసీమలో చూసుకుంటే వర్షాధారిత ప్రాంతం, వర్షం పడితే కానీ భూమి పంటలు రావు, ఎన్ని పండవు. మీరు ఒక రాయలసీమ ఇన్ఛార్జ్గా ఒక ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏం గమనించారు? ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్ వేటి మీద ఫోకస్ పెడతారు? ఈ రాయలసీమ అంటే ఒక రత్నాల సీమ అని మనకు బుక్కుల్లోన చరిత్రలోనే ఉంది, కానీ అది వాస్తవం. కానీ గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలించినటువంటి నాయకులు వాళ్ళ స్వలాభం కోసం పక్కనే చుట్టుపక్కల 2 నదులు ప్రవహిస్తున్నాయి. వేదవతి ప్రవహిస్తుంది, తుంగభద్ర ప్రవహిస్తుంది, కానీ చాలా చోట్ల తాగడానికి నీళ్లు లేవు. దానికి కారణం కూడా పొలిటీషియన్సే. ఈ పొలిటీషియన్స్ కనుక అనుకూలంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, వీళ్ళు కనుక ఒకటై పాలించినట్లయితే, అభివృద్ధి పనులు జరిగినట్లయితే చేయొచ్చు. కానీ వాళ్ళు చేయట్లేదు. ఒకరేమో ఎంపీ ఒక అభ్యర్థి ఉంటారు, ఆయన ప్రస్తుతానికి ఉన్న ఎంపీ సంజీవ్ కుమార్ గారు పోయినసారి చాలా చోట్ల పనిచేయించారు, కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు చేయనీయట్లేదు. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ అభివృద్ధి కనుక జరిగినట్లయితే ప్రజలు మాకు మాటినరు అనేటువంటి ఒక సంకల్పం తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఏ నాయకుడిలో కూడా కనిపించట్లేదు రాయలసీమలో. అంటే రాయలసీమ ప్రజల్లో చైతన్యం లేదంటారా? ఆలోచించే తత్వం కూడా లేదంటారా? ఆలోచన ఉంది, వాళ్ళకు సరైనటువంటి దిశా నిర్దేశం చేసే వాళ్ళు లేక, ఒక ప్లాట్ఫామ్ లేక చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అందరు దొంగలే. ఏ దొంగ అయితే ఒక మంచి దొంగను ఎంచుకున్నాలి అనేటువంటి ఉద్దేశం ఉంది, కానీ మాకు మేలు చేయాలి, జనాలకు మేలు చేసే వాళ్ళు ఉంటే మేము ఆదరిస్తాం అనేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు, ఆలోచిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కాదు సార్, ఇప్పుడు చూసుకుంటే రాయలసీమలో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర అవన్నీ చూసుకుంటే జనసేన స్ట్రాంగ్గానే ఉంది అక్కడ. అవునండి. మీరు రాయలసీమలో జనసేన స్ట్రాంగ్గా లేదు. మీరు జనసేనకి వెళ్తే మీకు మంచి చేయాలన్న ఆతృత ఉంది కాబట్టి మీకు ప్లస్ అయ్యిద్ది, అటు జనసేనకి ప్లస్ అయ్యిద్ది. కానీ మీరు జనసేనని ఎంచుకోకుండా ఎందుకు అసలు గుర్తింపు లేని పార్టీని ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? ఇప్పుడు ఏ పార్టీకి పోయినా మన ఆలోచన విధానాన్ని ఎవరు పాటించరండి. ఇప్పుడు ఈ జనం మనం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు లోకల్గా నేనుంటా, నాకు ఇష్యూ తెలుస్తా ఏమనేది, నా ఇష్యూయే నా అజెండా. కానీ వేరే పార్టీలో అట్లా ఉండదు. ఎవరో ఒకరు దాన్ని మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ చేస్తే అది మొత్తం స్టేట్ అంతా ఫాలో కావాలి. కానీ మన ఉద్దేశం, జనం మనం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అభ్యర్థి చేతులకే వదిలేస్తాం. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అదే మన మేనిఫెస్టో. ఇక్కడ మనకు ఇంత స్వతంత్రంగా ఉంది, వేరే పార్టీలు ఎక్కడ ఉంటుంది? ఎవరో ఆర్డర్ ఇస్తే మనం దాన్ని ఫాలో కావాలి, కానీ ఇక్కడ మనమే బాసు. ప్రజల ఆలోచన విధానం మనం ముందుకు తీసుకెళ్తాం, ఆ ఉద్దేశం అండి. మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ సమస్యలు ఒకటి తెలిస్తే అవ్వదు, సమస్యల పరిష్కారం కూడా తెలవాలి కదా. బ్రహ్మాండంగా తెలుసు అండి. నేను యాజ్ ఏ అడ్వకేట్ గా ఏ రూట్ లో వెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్ గురించి అవగాహన ఉంది కాబట్టి బ్రహ్మాండంగా వెళ్తాం. రాయలసీమలో వర్షాధారిత ప్రాంతం అని ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మరి మీరు చెప్పారు తుంగభద్ర కానీ వేదవతి కానీ ఇక్కడ ప్రవహిస్తున్నాయి అని చెప్పారు. మరి ఈ పంటలు పండాలంటే, రాయలసీమ రత్నాలసీమగా మారాలంటే మీకు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం, మీరు సమస్యలన్నీ తెలుసుకున్నారు, వాటి పరిష్కారం అంటే ఏం చెప్తారు? పరిష్కారం అండి, ఇక్కడ 3 ప్రాజెక్టులు స్థాపించవచ్చు. ఆర్డిఎస్ ఉంది, గుర్రాగేంద్ర ప్రాజెక్ట్ ఉంది, గుంటవేల ప్రాజెక్ట్ ఉంది, వేదవతి ప్రాజెక్టు. గత 40 సంవత్సరాల నుంచి మేము అదే చూసేది. 40 సంవత్సరాల నుంచి వాటి పేరు చెప్పుకొని తిరుగుతున్నారే కానీ ఎక్కడ కూడా డెవలప్ జరగట్లేదు. మనకు ఆర్టీఐ పెట్టినా కూడా ఆల్రెడీ అలాట్ చేసేసారు డబ్బులు కూడా. ఆ డబ్బులు ఏమైపోయినాయి ఈ జనాలకు తెలియపరచాలి. అది ఏ పార్టీ అయినా, మా పార్టీ అనే కాదు, ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కూడా జనాలకు ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రాజెక్టులు మీరు పూర్తి చేయట్లేదు, ఎక్కడ లోపం ఉంది? ఓకే, పేరుకు మాత్రం చెప్తా ఉన్నారు. ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఒక పార్టీ ఏమో శంకుస్థాపన చేస్తా ఉంది, ఒక పార్టీ వచ్చేసి స్టాప్ చేస్తా ఉంది. దానివల్ల ప్రజాధనం వృధా అవుతుంది కదా. ఈసారి గనక ప్రజల మేరు కోరి
మేము జనం గురించి ఆలోచిస్తున్నాము కాబట్టి జనం మనకు ఒక అవకాశం కల్పిస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మా వంతు సహకారం కృషి చేస్తాము, ప్రజల ఆశయాన్ని నెరవేర్చుతామనేది మా సంకల్పం. ఇప్పుడు మీరు 100 స్థానాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బహుశా ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనుకుంటారు? అది ప్రజలు పని చేసే ఊహ ప్రకారం, మా ఓన్ ప్రకారం అనుకోవట్లేదండి. అది ప్రజల మీద అవగాహన ఉంటుంది. ప్రజలకు వాళ్ళ పని చేసుకోవడానికి వీళ్ళైతే బాగుంటుంది. ఒక పనోడు కావాలండి. ఆ పనోడిని వాళ్ళు ఎంచుకోవడం ప్రజల బాధ్యత. వాళ్ళని గుండాని ఎంచుకుంటావా, లేకపోతే నీకు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక అభ్యర్థిని ఎంచుకుంటావా, అది మీ చాయిస్. మాకు అవకాశం కల్పిస్తే ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా కృషి చేస్తాం. ఇప్పుడు రాజకీయాల్లో ఇమడాలంటే మంచి ఒకటే ఉంటే సరిపోదు, డబ్బు కూడా ఉండాలి. అవునండి. ఆర్థికంగా బలపడి ఉండాలి. మీ పార్టీలో బలంగా ఉన్న ఆర్థికంగా ఉన్న నాయకులు ఉన్నారంటారా? మా ఆశయం కూడా అదే అండి. డబ్బున్నవాడు మాత్రమే రాజకీయం చేయాలని మనకు ఎక్కడ రాయలేదు. ఒక కామన్ మ్యాన్ రాజకీయం చేయాలన్నా మినిమం అమౌంట్ కావాలి కదా సార్? ఎందుకు అవసరం అండి? ఇప్పుడున్న ప్రెజెంట్ ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచం అంతా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ కూడా ఎవ్వరు కూడా బిలీవ్ చేయట్లేదు. ఏ న్యూస్ ఛానల్ కూడా ఆల్మోస్ట్ 90% న్యూస్ ఛానల్ ఉన్న ఆ పార్టీలు కొమ్ము కాస్తున్నాయి, కానీ జనాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీయట్లేదు ఎక్కడ కూడా. కాబట్టి మనం దాని గురించి చించేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మనం చెప్పేటువంటి న్యూస్, మన అజెండా వాళ్ళ దగ్గరికి వెళ్తుందని ఆశిస్తున్నాం. మీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మెయిన్ గా ఉన్న సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉండవండి. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇది దాదాపుగా 2003 సంవత్సరంలో మనకు జియో పాస్ అయింది. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలని. కానీ అది ఎక్కడ దాకా అయిపోయిందంటే పేపర్కి మాత్రమే అంకితం అయిపోయింది. తర్వాత ఇక్కడే ఉన్న గుండ్రేవుల ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడో శంకుస్థాపన చేశాడు. పులికనుమ స్థాపన ఉంది, టీడీపీ హయాంలో అయింది, డబ్బులు శాంక్షన్ అయ్యాయి, కానీ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇవన్నీ ఆవేదన ఉంది. ఇవన్నీ తీర్చడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ప్రజలు దీవించి మిమ్మల్ని ఎంపీగా గెలిపించి మీ నాయకులు పొరపాటున కాదు, సపోజ్ గెలిచారనుకో, కర్నూలు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల గురించి కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రస్తుతానికి జిల్లాకు నేను చూసుకుంటున్న అన్ని నియోజకవర్గాలు చూస్తున్నా కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి అవగాహన ఉంది. పత్తికొండ అక్కడ ఎక్కువగా టమోటా పండిస్తారు, కానీ పండించిన గిట్టుబాటు ధర లేక చాలా మంది రోడ్లపైన పారేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కనుక గిట్టుబాటు ధర కల్పించినట్లయితే ఏ వ్యక్తి కూడా నష్టపోడు, రైతు. ఆ నష్టపోకుండా అక్కడ మనము ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. టమోటా పికిల్ అక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి పత్తికొండ నియోజకవర్గం ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించవచ్చు. అదేవిధంగా ఆదోని సమస్య కూడా, ఆదోన్లో గత 30-40 ఏళ్ళ నుంచి రింగ్ రోడ్ అని చెప్తున్నారే కానీ ఆ రింగ్ రోడ్ ఇప్పటికీ ప్లేస్ అలాట్ అయినా కూడా ముందుకు రావట్లేదు, చేయట్లేదు, జరగనీయట్లేదు. కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ స్వలాభం కోసం అది పూర్తి కానియట్లేదు ఇప్పటి వరకు. మేము కనుక అధికారం లేకొస్తే ఆదోని నియోజకవర్గానికి ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసి అక్కడ రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రీసైక్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే పేరుకు మాత్రమే టెక్స్టైల్ పార్కు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఎస్టాబ్లిష్మెంట్ కంపల్సరిగా 343వ సర్వే నెంబర్ నుంచి 356 దాదాపు 110 ఎకరాలు ఉంది ఇక్కడ టెక్స్టైల్ పార్క్. దీనికి జియో పాస్ అయింది, కానీ మొన్ననే పక్కనే ఎప్పుడు పాస్ అయింది జియో? 2003లో పాస్ అయింది జియో. అప్పటి నుంచి పేపర్కి మాత్రమే అంకితం అయిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడకు మనకు ఎక్కువగా చేనేత వర్గం వారు ఉంటారు. వాళ్ళు ఎంతో మంది అప్పులు తట్టుకోలేక చనిపోతా ఉన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్లే నియర్లీ ఒక 50,000 కుటుంబాలకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం ఈ జిల్లాలో. అదేవిధంగా ఇక్కడ మనకు సమ్మర్ స్టోరేజ్ పక్కనే ఒక 4 months 5 months బ్యాక్ కొత్తగా జియో ఫామ్ చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తా ఉన్నాడు. నీకు స్టోరేజ్ అనేప్పటికీ ఇంత దాదాపుగా ఇక్కడ బనవాసి ఫారం దగ్గర 4,000 ఎకరాల చిల్లర ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మంచి కోసం ఉపయోగించేటప్పుడేమో జీవోలు వస్తూ ఉన్నాయి ప్లాట్లు వేసుకోవడానికి గవర్నమెంట్కి, కానీ ఒక మంచి పని జరగడానికి ఆపేస్తూ ఉన్నారు. మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే, ఒకవేళ ఎంపీ కనుక అయితే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది,
అసలు స్టేట్ అంతా లేనిది ఒక ఎంపీ గెలిచినా కూడా నీకు ఎట్లా అవకాశం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 మంది మన కుటుంబ సభ్యులు ఉంటాం, ఒక 5 మంది కొడుకులు ఉంటాం, కానీ ఎవరి ఆస్తి వాళ్ళకు పంపిస్తాం కదండి. ఇప్పుడు మనం ఒకవేళ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటది, కానీ మనం నడిపించాల్సిన వ్యక్తులం రాజకీయ నాయకులు. ఆ నిధులు మీ దగ్గర రావాలి కదా సార్? కంపల్సరీ చేయిస్తాం. ఒక ఎంపీకి అంత పవర్ ఉంటుంది, కానీ దాన్ని ఎవరు కూడా, ఎందుకంటే అందరూ కూడా పెట్టుబడిదారులే ఇక్కడ రాజకీయం చేసేది ఇప్పటి వరకు. కాబట్టి ఒక రబ్బర్ స్టాంప్స్ లాగా పనిచేస్తారు. నీతి గల ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం మేరుకునేటువంటి నాయకుడిగా చెప్తా ఉన్నా ఆ పనులు ఎలా జరగవో చేసి చూపిస్తాం. మీరు కనుక అధికారంలోకి వస్తే ఈ మీరు చెప్పిన పత్తికొండలో ఉన్న టమాటా ఫ్యాక్టరీ కానీ టెక్స్టైల్ కానీ ఇదంతా మీరు మార్చి చూపిస్తారంట? మార్చి చూపిస్తాం కంపల్సరిగా, 100% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరేమో అన్నీ మార్చి చూపిస్తా అంటున్నారు, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చేసి నెలకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2 లక్షలు అందుతున్నాయి. ఇవన్నీ కాదని చెప్పి మీ పార్టీకి ఓటు వేస్తారంటారా? అంటే నేను అదే అండి చెప్పేది, ఒక సామాన్యుడు ఆలోచించాలి. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల చిల్లర కూడా 2 లక్షల కోట్ల చిల్లర కూడా బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 12 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? మన ఆదాయం ఎటుపోతా ఉంది అది ఆలోచించాలి. ప్రజలకే కదా వస్తుంది. ప్రజలు ఎక్కడండి, అప్పులు అయిపోతున్నాయి కదా. నియర్లీ ఇప్పుడు 6,50,000 రూపాయలు ఒక పర్సన్ పర్ హెడ్ కుంది. మళ్ళీ ఈ అప్పులు ఎక్కడి నుంచి? మనకు రాబడి ఎక్కడ పోయింది? 12 లక్షల కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాలకు మనకు ఖర్చు అయితే మనం బడ్జెట్ మన రాబడితో అంతా కలిపితే 20 లక్షల కోట్ల రూపాయలు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఈ 5 సంవత్సరాల్లో అనేది కూడా ఈసారి ఎవరు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా ఆ లెక్కలు చెప్పిన తర్వాతనే జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అప్పు ఉందని చెప్పాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా 6,50,000 రూపాయలు ఉంది, మీరు ఇట్లా ఉచితాలు ఇస్తూ పోతా ఉంటే రేపు పొద్దున 10 లక్షలు 15 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రీసర్వే జరిగేసింది, మన ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుంది? మన ఆస్తులు తాకట్టు పెడతాడు, డబ్బులు తెస్తాడు. రేపు పొద్దున వేరే దేశం వాళ్ళు కూడా ఆక్యుపై చేయడానికి సమయం కూడా ఇంకా దగ్గరలోనే ఉంది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం మంచిదే. కానీ మనం ఎక్కడ పొరపాటు చేసామంటే 2000 మనకు బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకు తినడానికి తిండి లేదు, బయటికి పంపించేశారు. కానీ అట్లాంటి టైంలో మనం అప్పులు కోసి ఎక్కడ పడితే అక్కడ రాజధాని పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ అది చాలా పెద్ద తప్పు. దీనికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారి. మనకు బైఫర్కేషన్ జరిగిన తర్వాత చాలా రాష్ట్రాలు బైఫర్కేషన్ జరిగినాయి, కానీ ఉమ్మడి రాజధానిగానే ఇంకా 10 సంవత్సరాలు పొడిగించుకోవడానికి ఆస్కారం ఉంది. మనం 2024 వరకు మనకు ఆస్కారం ఉన్నటువంటి ఉమ్మడి రాజధానిని సడన్ గా వచ్చి మార్చేశారు. ఎవరి ఉద్దేశం కోసం, ఎవరి స్వలాభం కోసం మార్చేశారు. 2024 వరకు గనక మనకు ఉమ్మడి రాజధాని ఉంటే ఇంత ఖర్చు అయ్యేది కాదు. కొన్ని దాదాపు 3 లక్షల కోట్లు వృధా చేసేశారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనం ఇంకా ఉమ్మడి రాజధాని 24 వరకు ఉంది, ఇంకా మాకు 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయండి అన్నా కూడా కేంద్రం ఒప్పుకుంటుంది కదా. ఒకవేళ మీరే అప్పట్లో సీఎం గా ఉంటే 2014లో మీరేం చేసేవాళ్ళు? ఉమ్మడి రాజధాని ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళం. రాజధాని ఎప్పుడు కట్టేవాళ్ళు? కట్టేవండి. మనం చూసుకొని కట్టాలి కదా. ఇప్పుడు అప్పులు తెచ్చేసుకొని మనం పోయినసారి ఏం జరిగాడు, అపోజిషన్ లీడర్స్ అందరిని కూడా అడిగారు, కట్టడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తులు తిరిగి ప్లేట్ మార్చేశారు. అప్పుడు నష్టపోయింది ఎవరు? జనాలే కదా. కాదు సార్, మీరు ఇక్కడ 10 సంవత్సరాలు మీరు తెలంగాణలో ఉండి ఈ పాలన కొనసాగించుకున్నా మీరు ఇక్కడ రాజధాని కడతా ఉండాలి కదా. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోమంటారు. మనకంటూ ఒక రాష్ట్రం ఉంది కదా, మనకి ఇక్కడ రాజధాని కావాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి, ఎక్కడ రాజధాని కట్టారు చెప్పండి మీరే. మనం ఇంతవరకు 12 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా 2024కు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎక్కడ రాజధాని కంప్లీట్ చేశారు? 3 లక్షల కోట్లు ఇంకా ఎక్కువ దాని పేరు చెప్పుకొని ఇంకా ఎక్కువ ఖర్చు చేసేసారు కదా. నియర్లీ 5 లక్షల కోట్లు వృధా అయిపోయింది. మళ్ళీ దీన్ని ఏమనాలి? ఎక్కడ కంప్లీట్ చేశారు? అదే మనం ఉమ్మడిగా ఉంటే ఈ 5 లక్షల కోట్లు మన పైన భారం పడేది కాదు కదా, మిగిలిపోయేది కదా. జగన్ గారు 175కి 175 వస్తాయి అని అంటున్నారు, దానిపై మీరేమంటారు? అది వాళ్ళ ఒపీనియన్ అండి. నేను అదే చెప్పేది, ప్రతి ఇంటికి ప్రజలకు మేలు చేసేటువంటి నాయకుల్ని ఎంచుకోవడం ప్రజలకే వదిలేస్తారు. ఆ ప్రజలకు మేలు జరిగిందా కీడు జరిగిందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక మంచి పనోడిని ఎన్నుకునే ఉద్దేశము, మంచి పనోడిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన
సామాన్యుడు ఆలోచించాలి, మనం కాదు ఆలోచించాల్సింది. ఇప్పుడు నేను కూడా చెప్తా అండి, మొత్తం 100 నియోజకవర్గాలు పోటీ చేస్తాను, కానీ ఓటర్ ఆలోచిస్తేనే కదా, ఓటు వేస్తేనే మనకు అవకాశం వస్తుంది. మీ 100 నియోజకవర్గాల్లో నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి 52 చోట్ల రెడీగా ఉన్నామండి. రెడీగా ఉన్నారా? 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ రెడీ అయ్యే లోపు మనకు మంచి సర్వీస్ మోటో ఉన్నటువంటి యువత గురించి ఆలోచిస్తున్నాము, అడుగులేస్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు మనకు తారసపడినట్లయితే కంపల్సరిగా 175 స్థానాల్లో ముందుకు వస్తే అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. మెయిన్ మా అజెండా సర్వీస్ మోటో ఉండాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి నీతి నిజాయితీ గల యువతకు అవకాశం కల్పించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. సార్, ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం నిరుద్యోగపతి ఉంది, దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు, ఎలా దాన్ని భర్తీ చేస్తారు? కానీ మన రాజకీయ వ్యవస్థలో చూసినట్లయితే ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ అభ్యర్థి కానీ చనిపోయినట్లయితే వితిన్ 6 months లోపుగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. అదే మనకు రిక్రూట్మెంట్కి వచ్చే లోపుగా సంవత్సరాల తరబడి పొడిగిస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? మేము గనక అధికారం లేకొస్తే ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ వితిన్ 6 months లోపుగా కంప్లీట్ చేయడానికి కృషి చేస్తాం. అదే విధంగా ప్రతి గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగులకు కూడా చాలా మందికి రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది. కానీ ఒక పక్క ప్లాన్ గా ఏం చేస్తున్నారంటే, ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పటిదాకా కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ వచ్చే లోపుగా నోటిఫికేషన్ వదులుతా ఉంది. దానివల్ల ఒక 5-10 సంవత్సరాలు చదివినటువంటి నిరుద్యోగులు, అరే మనకు ఈ జాబ్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ప్రిపేర్ అయి ఉంటాడు, దీని నుంచి ఫోకస్ తప్పించే విధంగా చేస్తూ ఉన్నాడు. అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా వితిన్ 1 year లో జాబ్ నోటిఫికేషన్ వదలాలి, లాస్ట్ మూమెంట్లో వదలకూడదు. ఒకవేళ ఏ పార్టీ కనుక అట్లా వదిలినా ఆ పార్టీని నమ్మకండి, ఆ పార్టీలకి కొమ్ము కాయకండి, ఓట్లు వేయకండి. భవిష్యత్తులో మీ పార్టీ ఎంతవరకు ఉండిద్ది అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు బీజం వేసాము, మేము శ్వాసతో ఉన్నంత వరకు ఈ దేశ రాజకీయాల్లో మార్పు రావాలి, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశం మాలో ఉంది. మేము ముందుకు వచ్చాము. మీ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది ప్రజలు. మీకు డెవలప్మెంట్ కావాలి, మన బిడ్డలు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశం మీరు కనుక ఉంటే మాతో పాటు ఉండండి. జనం కోసమే పుట్టినటువంటి పార్టీ కాబట్టి జనం ముందుకు మేము వస్తున్నాం. జనము మనం అందరం కలిస్తే ఒక ప్రపంచం క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పం మాలో ఉంది. మీరు కానీ, మీ పార్టీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు, అదే మీ నాయకులు కానీ జనాల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? సార్, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రాజకీయ వ్యవస్థని ఒక బిజినెస్ లాగా చూశారు. ఒక రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాడో అనే ఆలోచన ఉంది. కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాడో దానికి ఒక 0 యాడ్ చేసుకుని అంత సంపాదిస్తున్నారు. కాబట్టి జనహితం కోసం మేము పాటుపడుతున్నాం. కాబట్టి మేము అటువంటి ఆర్భాటాలు, హంగామాలు ఏం కూడా చేయట్లేదు. ఒక సామాన్యుడిగానే జనాల్లోకి వెళ్ళాలి, సామాన్యుడిగానే ప్రచారం చేయాలి. జీరో పాలిటిక్స్ మేము ఎంకరేజ్ చేస్తా ఉన్నాము. అది మా ఉద్దేశం, అజెండా. ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మా ఛానల్ తరపున మీరేమైనా సందేహం ఇవ్వాలనుకుంటున్నారా, మీరేమైనా సూచనలు చెప్పాలనుకుంటున్నారా? దయచేసి ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకే విషయం ఏమనగా, మనం గత 70 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, దేశం డెవలప్ అవ్వట్లేదు, రాష్ట్రం డెవలప్ అవ్వట్లేదు. దీనికి ముఖ్య కారణం మనమే. ఒక సరైనటువంటి వ్యక్తిని కనుక ఎంచుకున్నట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నా వంతు ప్రయత్నంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో, మన భావి తరాలు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో జనం మనం పార్టీ తరపు నుంచి మేము ముందుకు వస్తూ ఉన్నాము. అదేవిధంగా మీకు మంచి చేసేటువంటి ఒక నాయకుడిని, సేవ చేసేటువంటి ఒక నాయకుడిని ఎంచుకోవడం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ లక్షల కోట్లు ఖర్చు చేసేసి ఎలక్షన్స్ నడుపుతూ ఉన్నారు. వ్యూహకర్తలకే కొన్ని వేల కోట్ల ఖర్చు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యూహకర్తలు నడిపేటువంటి ఒక పార్టీ మనకు అవసరం లేదు. ఒక సామాన్యుడు సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాతో నడిపెట్టినందుకు. మీ భవిష్యత్తులో 2024లో 100 స్థానాల నుంచి, మీరు అనుకున్నట్టు 100 స్థానాల నుంచి పోటీ చేసి మంచి ఫలితాలను ఆశించాలి, రావాలని మనస్ఫూర్తిగా